అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే మనలో చాలా మందికి రెండో ఆలోచనలొస్తాయి. ఒకటి ఓపికగా పెట్టుబడి పెట్టి సంపద సృష్టించడం, ఇంకొకటి ఫాస్ట్గా డబ్బు సంపాదించడం. అయితే ఈ రెండు దారులకి వాడే సాధనాలు వేరు. అవే ఈక్విటీ షేర్లు ఇంకా డెరివేటివ్స్. సో ఈరోజు మనం ఈ రెండిటి మధ్య అసలు తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. అసలు మార్కెట్లోకి ఎందుకొస్తున్నాం? ఇది మనం మనల్ని వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. ఒక కంపెనీలో భాగస్వామిగా చేరి ఆ కంపెనీతో పాటే మన సంపదని పెంచుకోవాలనుకుంటున్నామా? లేకపోతే షేర్ల ధరలు పైకి కిందికి వెళ్తుంటే దాన్ని అంచనా వేసి క్విక్గా లాభాలు సంపాదించాలనుకుంటున్నామా? చూడండి, ఈ ప్రశ్నకు మన దగ్గరున్న సమాధానమే మనల్ని ఈక్విటీ వైపు తీసుకెళ్తుందా లేక డెరివేటివ్స్ వైపు తీసుకెళ్తుందా అని డిసైడ్ చేస్తుంది. సరే, ముందుగా బేసిక్స్తో మొదలుపెడదాం. పునాది గురించి మాట్లాడుకుందాం. అదే ఈక్విటీ. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది చాలా సింపుల్ అండ్ ఫండమెంటల్ వే అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ లాంటిది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఒక కంపెనీ ఈక్విటీ షేర్ కొన్నామంటే ఏదో ఒక డిజిటల్ సర్టిఫికేట్ కొన్నట్టు కాదు. మనము ఆ కంపెనీలో ఒక చిన్న ముక్కకు ఓనర్ అవుతున్నాం. అవును, ఇది నిజంగా ఓనర్షిప్ రైట్. మరి ఈ ఓనర్షిప్ వల్ల మనకొచ్చే లాభాలేంటి అంటే, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆలోచించండి, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కంపెనీలు గ్రో అవుతుంటే వాటిలో మన పెట్టుబడి విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేనా? కాదు. కంపెనీకి లాభాలొస్తే అందులోంచి మనకి డివిడెండ్లు రూపంలో కొంత వాటా కూడా వస్తుంది. అయితే మరి రిస్క్ సంగతేంటి? రిస్క్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మార్కెట్ పడిపోయినప్పుడు నష్టాలు రావచ్చు. కానీ ఇక్కడో విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలలో డబ్బు పెడితే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోయే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఓకే, ఇప్పటిదాకా మనం ఈక్విటీ గురించి చూసాం. ఇప్పుడు దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ప్రపంచంలోకి వెళ్దాం. అది డెరివేటివ్స్. చూడండి, ఇది ఓనర్షిప్ గురించి అస్సలు కాదు. ఇది ప్యూర్గా అంచనాలు, స్ట్రాటజీల గేమ్. అసలు ఈ డెరివేటివ్ అంటే ఏంటి? చాలా సింపుల్. మనమిక్కడ అసలు స్టాక్ని కొనట్లేదు. దానికి బదులుగా ఆ స్టాక్ లేదా నిఫ్టీ లాంటి ఇండెక్స్ భవిష్యత్తులో దాని ధర ఎలా ఉంటుంది అనే దానిమీద ఆధారపడిన ఒక కాంట్రాక్ట్ని కొంటాం లేదా అమ్ముతాం. దాని వాల్యూ అసలు అసెట్ నుంచి డిరైవ్ అవుతుంది కాబట్టే దీన్ని డెరివేటివ్ అంటారు. ఇందాక చెప్పుకున్నట్టే ఇందులో ఓనర్షిప్ అనేది ఉండదు. కానీ దీనికున్న అతిపెద్ద అట్రాక్షన్ ఏంటంటే లీవరేజ్. అంటే ఏంటి? అంటే తక్కువ డబ్బుతోనే చాలా పెద్ద పొజిషన్ తీసుకోవచ్చన్నమాట. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ పడిపోతున్నా సరే మనం డబ్బు సంపాదించొచ్చు. ఇది ఈక్విటీలో కుదరదు కదా. కానీ ఒక్క నిమిషం, అట్రాక్షన్ ఎంత ఉందో రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. డెరివేటివ్స్లో మనం పెట్టిన డబ్బు మొత్తం జీరో అయిపోవచ్చు. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు పెట్టిన దానికన్నా ఎక్కువే నష్టపోయే ప్రమాదముంది. అందుకే దీన్ని కొత్తవాళ్లకి అస్సలు రికమెండ్ చెయ్యరు. సరే, ఇప్పటిదాకా మనం ఈక్విటీ గురించి, డెరివేటివ్స్ గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు ఈ రెండింటినీ సైడ్ బై సైడ్ పెట్టి వాటి మధ్య ఉన్న కీ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు ఎంత క్లియర్గా ఉన్నాయో అర్థమవుతుంది. చూడండి, ఓనర్షిప్ ఈక్విటీలో ఉంటుంది, డెరివేటివ్స్లో అస్సలు ఉండదు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంకొకటి ప్యూర్ ట్రేడింగ్. రిస్క్ విషయానికొస్తే ఈక్విటీలో మీడియం అయితే డెరివేటివ్స్లో వెరీ హై, చాలా ప్రమాదం. టైం ఫ్రేమ్ చూస్తే ఈక్విటీ లాంగ్ టర్మ్ గేమ్, డెరివేటివ్స్ షార్ట్ టర్మ్. ఇక డబ్బు, ఈక్విటీకి ఎక్కువ కావాలి కానీ డెరివేటివ్స్ తక్కువ డబ్బుతోనూ చెయ్యొచ్చు. ఫైనల్గా ఈక్విటీ కాన్సెప్ట్ సింపుల్గా ఉంటుంది, కానీ డెరివేటివ్స్ మాత్రం చాలా కాంప్లెక్స్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదిగో ఇలా చెప్పొచ్చు. ఈక్విటీ అంటే ఒక కంపెనీలో భాగస్వామి అవ్వడం, దాని జర్నీలో మనం కూడా ఒక పార్ట్ అవ్వడం. అదే డెరివేటివ్స్ అంటే సింపుల్గా ఆ కంపెనీ షేర్ ధర కదలికల మీద బెట్టింగ్ వేయడం, అంతే. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ రెండిట్లో ఎవరికి ఏది కరెక్ట్? మన ఎక్స్పీరియన్స్ని బట్టి, మనం ఎంత రిస్క్ తీసుకోగలమన్నదాన్ని బట్టి ఎలా నిర్ణయించుకోవాలి? దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ గైడెన్స్ చాలా క్లియర్ అండ్ సింపుల్. మార్కెట్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ల ప్రయాణాన్ని ఈక్విటీ షేర్లు లేదా ఇంకా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్తో మొదలుపెట్టడం బెస్ట్. ఇదొక సేఫ్ ఫౌండేషన్ అన్నమాట.
అదే మార్కెట్ మీద మంచి గ్రిప్, చాలా అనుభవం ఉన్నవాళ్లు అయితే అప్పుడు వాళ్ళు డెరివేటివ్స్ గురించి ఆలోచించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన వార్నింగ్. చాలామంది డెరివేటివ్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బొచ్చేస్తుందనే ఆశతో. కాని గుర్తుంచుకోండి, సరైన నాలెడ్జ్ లేకుండా ఈ దారిలో వెళ్తే మన ఫైనాన్షియల్ హెల్త్కి అది చాలా అంటే చాలా డేంజరస్. సో, ఒక ఇన్వెస్టర్గా మనం ఫాలో అవ్వాల్సిన కరెక్ట్ పాత్ ఏంటి? స్టెప్ 1 ఈక్విటీ షేర్ల ద్వారా మార్కెట్ బేసిక్స్ నేర్చుకోవడం. స్టెప్ 2 ఒక స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవడం. ఈ రెండూ సక్సెస్ఫుల్గా చేశాక కేవలం అప్పుడు మాత్రమే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెరివేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం గురించే ఆలోచించాలి. చివరిగా ఈ డిస్కషన్ మొత్తం మనల్ని మళ్ళీ అదే మొదటి ప్రశ్నకు తీసుకువచ్చింది. ఒక ఇన్వెస్టర్గా మార్కెట్ని ఎలా చూడాలి? నెమ్మదిగా పెరిగే ఒక చెట్టులా, ఓపికగా సంపదను సృష్టించే ఒక మార్గంగా చూడాలా, లేక డబ్బును వేగంగా సంపాదించే ఒక మెషిన్లాగా చూడాలా? ఈ ప్రశ్నకు మన దగ్గరున్న సమాధానమే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది.